మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం. బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం. జన్మదినం సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్. ప్రకృతిలో భూమి, గాలి, నీరు, ఆకాశం, నిప్పు అనే పంచభూతాల మాదిరిగానే సామాన్య ప్రజలకు కూడు, గూడు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవసరం ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఈ 5 అంశాలనే కోరుకుంటారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు కూడా సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. నమస్కారం అండి. బీవీ రామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అతను ఏంటంటే ఒక మీడియా, ఒక ప్రెస్ అనేది పార్టీలకి అతీతం కాకుండా వాళ్ళకి ఏం కావాలో డెలిబరేట్గా క్వశ్చన్ చేయాలి. అలాగే అతను చాలా సందర్భాల్లోని మన కూటమి నాయకులు కూడా క్వశ్చన్ చేశారు. అది చాలా చేదు కొంతమందికి. కానీ ప్రెస్ అనేది అలాగే ఉండాలి. ప్రెస్ అనేది గవర్నమెంట్తో కానీ మమ్మకి అయిపోయింది అనుకోండి, అంటే ప్రెస్ ప్లస్ గవర్నమెంట్ రెండు కొన్నా సీఎం అయినా సరే అతను కొన్ని సందర్భాల్లోని ఏది రాంగో ఏది రైట్ క్వశ్చన్ చేస్తున్నారు. సో నా వరకు అతని అబ్జర్వేషన్ ఏంటంటే ప్రెస్ అనేవాళ్ళు వాళ్ళకి అలాగే ఉండాలి. రాబోయే రోజులని తెలుగు శక్తి ఉన్న ఏది అన్యాయం జరిగినా ధైర్యంగా నేరుగా ఎదుర్కొని ప్రెస్ అందరూ కూడా ఒక రోల్ మోడల్గా నేను కోరుకున్నాను. నమస్కారం. 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉండాలని, అలాగనే ఆయన సేవలు ఈ విశాఖవాసులందరూ కూడా అందించాలని, ఆయనకి మంచి ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు కల్పించాలని, అలాగనే ఆయన కొత్తగా ఈరోజు ట్రస్ట్ కూడా ప్రారంభించారట. ఆ ట్రస్ట్ నుండి కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా, అంటే అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా మీ సేవలు అందించి మరి ఆ ట్రస్ట్ను కూడా ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మీరు కూడా మంచి అభివృద్ధి చెందాలని ఆ పార్వతీ పరమేశ్వరులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు నా పుట్టిననాడు ఎన్టీఆర్ వర్ధంతి నాడు తొలిదండ వేసి, ఎందుకంటే నేను గుడి కంటే ముందు అన్నగారిని ఆరాధిస్తాను. ఎందుకంటే భగవంతుని మనం చూసేవాళ్ళు తెలియదు, కానీ నా కళ్ళ ముందు చూసిన ప్రత్యక్ష దైవం తల్లిదండ్రుల తర్వాత నేను ఎన్టీఆర్ని భావిస్తాను. మరి డిఫరెంట్గా ఆయన మన మధ్యన 30 సంవత్సరాలు లేకపోయినా సరే నేటికి కూడా ప్రజల గుండెల్లో భగవంతుడిగా, రాముడిగా, కృష్ణుడిగా, ఆయన వాళ్ళ వెంకటేశ్వర స్వామిగా ఆయన ఉన్నారు. మరి నిజంగా ఆ మహనీయుడు లేకపోతే ఆయన మరణ తారీఖు నా జన్మదినం కావడం నిజంగా ఇది అదృష్టం. మరి నిజంగా నేను 2010 వరకు బీవీ రామ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తులు నాలో ఒకే ఫైర్ వచ్చి ఇవాళ డిఫరెంట్గా నేను ఎన్నో యుద్ధాలే చేశాను. అంటే తప్పు ఎవరు చేసినా సరే ప్రశ్నించాను తప్ప నేను ఎవరికి బెండ్ అవ్వలేదు, అది ఏ పార్టీలకైనా. ఈ వేళ నుంచి నేను ఏంటంటే తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ని రాజకీయాలకు దూరం ఉన్న ప్రజల దగ్గర కావాలని చెప్పి ఒక ట్రస్ట్ ద్వారా ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఇవాళ మనకి పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో ప్రతి పేద బడుగు కోరుకుని కూడు, గూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి 5 కోరుకుంటున్నాను పంచభూతాలని. సో డిఫరెంట్గా నా వంతు ప్రయత్నంగా ప్రజలకి మంచి చేయాలని, డిఫరెంట్గా ప్రజల కష్టాలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్ళి పరిష్కరించి న్యాయం చేసేలాగా నా ట్రస్ట్ ద్వారా చేయాలని చెప్పి సంకల్పంతో ఇది స్థాపన జరిగింది. డిఫరెంట్గా రానున్న రోజుల్లో ప్రజలకి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెద్దగా నేను ఉండాలనుకుంటున్నాను తప్ప నాకే కాదు, మీ సేవగా కోరుకుంటున్నాను. దాన్ని డిఫరెంట్గా ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఒక చైతన్యం తీసుకొచ్చి నాడు ఎన్టీఆర్ ఏ చైతన్యం తీసుకొచ్చారో అదే చైతన్యాన్ని, అదే విప్లవం తీసుకొచ్చి భావి తరాలకి. నేడు నందమూరి తారకరామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగు శక్తి అని ధన్యవాదాలు తెచ్చాం. నిజంగా ఆయన మన మధ్యన భౌతికంగా 30 సంవత్సరాలు లేకపోయినా సరే ఈ వేళకు కూడా ప్రజల గుండెలు తెలిసిపోయి ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఒకరు ఆయన ఒక భగవంతుడిగా చూశారు, రాముడిగా, కృష్ణుడిగా ఆయన ప్రజలు కొలుస్తున్నారు. మరి ఈవేళ మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు గారు, ఎందుకంటే తెలుగు జాతి ఆత్మను నిలబెట్టింది నాడు ఎన్టీఆర్ గారు. మరి ఈవేళ కొంతమంది యువకుల చేతుల్లో తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మరి ఎన్టీఆర్ ఏదైతే ఆశయాలతో నాడు ప్రజా పార్టీగా పెట్టారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈవేళ ఎంతైనా అవసరం ఉంది, తెలుగు జాతి గౌరవం కాపాడుకోవాలి. కోరిది ఒకటే, మీరు 53 జైల్లో ఉన్నప్పుడు మీకోసం ఎవరైతే నాయకులు, కార్యకర్తలు మీకోసం పాటుపడ్డారో అలాంటి వాళ్ళు విస్మరించారు. వాళ్ళే పార్టీకి 3 స్తంభాలు, అలాంటి స్తంభాలు గుర్తుపెట్టి కోరుతున్నాను. దయచేసి